బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ఆయన కుమార్తె ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలుగా ఉన్న కవిత రాసిన 6 పేజీల లేఖ ఇప్పుడు సంచలనం అయిపోయింది. ప్రధానంగా కవిత పార్టీలో ఇలా చేస్తే బాగుండు అని సలహాలు ఇస్తూ లేఖ రాయటం అనేది ఒక ఎత్తు. కానీ పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించటం, ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రస్తావిస్తున్న అంశాలని ఆమె లేఖలో ప్రస్తావించి కేసీఆర్ను ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా ఒక బిగ్ బ్రేక్ త్రూగానే ఇది మనం భావించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి అటు కవిత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ వచ్చారు. ఆ విషయంలో రెండో అభిప్రాయమే లేదు. అయితే 2009 ఎన్నికల్లో ఫస్ట్ కేటీఆర్, కవిత ఇద్దరు కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. అయితే ఉద్యమ పార్టీ అవుతుండడం, అలాగే ఉద్యమ సాధన దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఈ విధంగా టికెట్లు ఇస్తే, కుటుంబానికి టికెట్లు ఇస్తే వేరే అర్థం పోతుంది, రాజకీయంగా అది మైనస్ అవుతుందన్న ఆలోచనలో అప్పుడు కేసీఆర్ కొంత తటపాయించారు. ఈ నేపథ్యంలో అటు కేటీఆర్, కవిత మాట్లాడుకున్న తర్వాత కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ ఎన్నికల్లో కవిత పోటీ చేయలేదు. మీకు గుర్తుండే ఉంటుంది, 2014 ఎన్నికల్లో మాత్రమే తొలిసారిగా ఆమె నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు, విజయం సాధించారు. ఆ తర్వాత ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు, మళ్ళీ లేటెస్ట్గా ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఇదే ఆమె రాజకీయ ప్రస్థానం. ఇది కాకుండా తెలంగాణ జాగృతి అని పెట్టి ఆమె కార్యక్రమాలు నిర్వహించడం కొంత ఉద్యమ సమయంలో ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా కొంత పార్టీ కార్యకలాపాలకు కొంత ఊతం ఇచ్చేలా తెలంగాణ జాగృతి కార్యక్రమాలు నడిచాయి. ఇది ఒక అంశం. సినిమాకి ఇది ఇంటర్వ్యూలకు ముందు. ఇంటర్వ్యూలో ఏం జరిగింది? లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆమె పైన ఆరోపణలు రావటం, లిక్కర్ స్కామ్ విచారణ వేగవంతం అవటం, ఆమె అరెస్ట్ అవడం, ఈ పరిణామాలు, ఈ మీన్వైల్ టైంలో బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్ళటం, ఎన్నికల్లో ఓడిపోవటం, ఈ పరిణామాలన్నీ చుట్టుముట్టాయి. ఈ తర్వాత ఓడిపోయిన తర్వాత కొంత కేటీఆర్ ప్రయారిటీ ఆటోమేటిక్, ఎందుకంటే కేటీఆర్ కొంత పార్టీని నడిపించే కార్యక్రమాల్లో బిజీగా ఉండటం, పార్టీ ఓడిపోయిన తర్వాత కొంచెం హరీష్ రావు మిగతా రాజకీయాలు నడుపుతుండడం, వీటన్నిటికి మించి ఆమె కొంత ఫ్రస్ట్రేషన్కి గురైనట్టుగా ఒక వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో నన్ను అంతగా పట్టించుకోవటం లేదు, నా వల్ల పార్టీకి డ్యామేజ్ అయిందన్న ఆలోచనలో కుటుంబం కానీ మిగతా నేతలు కానీ ఉన్నారన్న ఒక అభిప్రాయానికి ఆమె వచ్చేశారు. ఆ నేపథ్యంలోనే గత 6-5 నెలలుగా ఆమె వ్యవహార శైలి చూస్తే నర్మగర్భ వ్యాఖ్యలు చేయటం, ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కి ఇబ్బంది కలిగించేలా, ప్రతిపక్షాలకు కొంత పాజిటివ్గా మారేలా మాట్లాడటం, బీసీ అంశాలు ప్రస్తావించడం, అలాగే చిట్ చాట్ చేసేటప్పుడు కొంత మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే కొంత గ్యాప్ ఉందన్నది మాత్రం క్రియేట్ అయింది. కవిత ఏమైనా చేయబోతున్నారా, కొంత పార్టీలో ప్రియారిటీ లేదని బాధపడుతున్నారా, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, ఆవేదనతో ఉన్నారా, ఇలాంటి చర్చ అంతా జరిగింది. అయితే ఇది పూర్తిగా వాస్తవం. ఆమె తీవ్రంగా ఆవేదనలో ఉన్నారు, నాకు ప్రియారిటీ లేదన్న ఆందోళనలో ఉన్నారు, మొత్తం కేటీఆర్ ప్రియారిటీ నడుస్తుందన్న అంశంలో ఉన్నారన్నది క్లియర్ కట్గా ఆమె రాసిన 6 పేజీల లేఖతో బహిర్గతం అయిపోయింది. నేరుగా తండ్రికి లేఖ రాయటం, డియర్ డాడీ అని. యాక్చువల్గా తండ్రి కాబట్టి డైరెక్ట్గా ఆయనతో వెళ్ళి మాట్లాడేంత యాక్సెస్ మిగతా నేతలకు లేకపోయినా కవితకు ఉంటుంది. కానీ ఆమె కూడా లేఖ రాయటం అనేది, తండ్రిగా సంబోధిస్తూ రాయటం అనేది ఇక్కడ మనం అండర్లైన్గా చూడాలి. అలాగే ప్రస్తావించిన అంశాలు కూడా విపక్షాలు ప్రస్తావిస్తున్నవి. ఇందులో ఏంటంటే ఎస్సీ వర్గీకరణ ప్రస్తావన లేదు, బీజేపీపై ఎందుకు మాట్లాడలేదు, బీజేపీతో మనకు పొత్తుందని ప్రచారం జరుగుతుంది ఎందుకు మాట్లాడటం లేదు, మీరు ఎందుకు ఎవరికి యాక్సెస్, ఎవరికి అందుబాటులో ఉండటం లేదు, అలాగే పార్టీ సభ జరిగినప్పుడు హరీష్ రావు కట్అవుట్ ఎందుకు పెట్టలేదు, వక్ఫ్ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదు, బీసీల అంశం చర్చలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అలాగే బీఫామ్లు మీకు తెలిసే ఇస్తున్నారా, ఇలాంటి అన్ని అంశాలు ప్రస్తావించడం అనేది నేరుగా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించడమే. తండ్రిగా సలహాలు ఇవ్వటం వేరు, ప్రశ్నించడం వేరు. అలాగే విపక్షాలు ప్రస్తావించిన అంశాలను ప్రస్తావించడం అదంతా మరో ఎత్తు. ఇవన్నీ చూస్తున్నప్పుడు కవిత రాసిన లేఖ అనేది ఏదో ఆషామాషిగా రాసిన లేఖ కాదు. ఒకటి, పార్టీలో ఆమెకి గౌరవం దక్కట్లేదన్న ఆవేదన. 2, ఫ్రస్ట్రేషను. 3వది, మొత్తం కేటీఆర్ హవా పెరిగింది, కేటీఆర్ మొత్తం లీడ్ పాయింట్ అయిపోతున్నారు, ఇంకా రేపొద్దున మనకి ఏంటి అన్న ఒక భావన. వీటన్నిటి సమ్మిళితంగా భాగంగానే తండ్రిపై గౌరవం ఉన్నప్పటికీ కూడా ఆమె ఒక లేఖను సంధించారు. అయితే ఈ లేఖ ఎందుకు లీక్ అయింది,
అన్నది అంశం ఒకటైతే, అటు కవిత వర్గం సంబంధించిన వారు లీక్ చేశారా లేదంటే బీఆర్ఎస్ నుంచి లీక్ అయిందా అన్నది ఆసక్తికరమే. మోస్ట్లీ కవిత కానీ కవిత అనుచరులు కానీ ఆమెను సమర్థించే వర్గం కానీ లీక్ చేసిందన్నది నా అంచనా. ఏదేమైనా కవిత రాసిన ఈ లేఖ అనేది చాలా కీలకం. మరి కవిత పైన పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా, వివరణ అడుగుతారా అన్నది ఒక అంశం. రెండోది, కవిత వేరే దారి చూసుకుంటుంది అంటున్నారు, మీరు రాసుకోండి. ఇప్పుడు ఆమె వేరే దారి చూసుకున్నా మసగలిగే పరిస్థితి లేదు. గతంలో ఉన్న ఫోకస్ ఆమె మీద లేదు, గతంలో ఉన్న ఇమేజ్ కూడా లేదు. లిక్కర్ స్కామ్లో అది పోయింది, డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కవిత బీఆర్ఎస్లో కంటిన్యూటీ అయితేనే ఒకటే మార్గం, లేదంటే ఇంకా వేరే పార్టీలోకి వెళ్ళినా కూడా అంత గౌరవం దక్కపోవచ్చు అనేది రాజకీయ పరిశీలకులుగా అలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా అంచనా. ఆమె కొంత మళ్ళీ పార్టీతో కొంత సయోధ్య కుదుర్చుకొని ముందుకు వెళ్ళటం అనేది ఆమె ముందున్న మార్గం. సొంత మార్గంలో వెళ్తే ఇప్పుడున్న తెలంగాణ పొలిటికల్ ఫినామినాలో ఆమె సక్సెస్ అయ్యే ఛాన్సే లేదు. అది మాత్రం పక్కా. కాంగ్రెస్ తీసుకునే వాతావరణం ఉండదు, బీఆర్ఎస్ సమర్థించే వాతావరణం కూడా ఉండదు.